హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాకుండా కౌన్సిలింగ్ కంటే ముందే డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకుంటే మీకు కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత లేటెస్ట్ డాక్యుమెంట్స్ కావాలి అని అంటే అప్లై చేసిన తర్వాత మీకు టైంకి రాకపోవడం వల్ల చాలామందికి ఎంపీసీ కౌన్సిలింగ్లో చాలామందికి ఇబ్బంది అయింది. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామందికి డౌట్ ఉంది. అది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. సో మెయిన్గా మనకి కౌన్సిలింగ్ అనేది ఈరోజు అంటే సెప్టెంబర్ 30 రోజున ఎంపీసీకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఎంపీసీ ఫార్మసీ ఫార్మ్డీ. సో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, న్యూస్ ఆర్టికల్ రావాలి బయటికి. సో ఆ తర్వాత ఎంపీసీకి సంబంధించి ఒకవేళ నెక్స్ట్ రౌండ్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేదా బైపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ డైరెక్ట్గా కండక్ట్ చేస్తారనేది ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. సో అది రేపైనా రావచ్చు, అంటే ఫస్ట్ రోజైనా రావచ్చు, లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయినా రావచ్చు. దానికి సంబంధించి అప్డేట్ అనేది రావాలి. సో అప్డేట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ గురించి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మెయిన్గా ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు. సో చాలామంది హాల్ టికెట్ అనేది మిస్ అయ్యే ఉండొచ్చు, ఎగ్జామ్ ఎప్పుడో రాసి ఉంటారు కాబట్టి. సో వీలైతే అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు. చాలామంది ర్యాంక్ కార్డ్ అంటే ఎంసెట్ రిజల్ట్ని స్క్రీన్ షాట్గా చూపించి ర్యాంక్ కార్డ్ అనుకుంటున్నారు. సో కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఆ ర్యాంక్ కార్డ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ రిలీజ్ చేశారు, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోటోతో పాటు మీ ఫాదర్ నేమ్ ఇలా డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ సబ్జెక్ట్లో ఎంత అనేది డీటెయిల్స్ ఉంటాయి. పర్టికులర్గా మీ ఫోటో ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎస్ఎస్సి మెమో, సో 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. అలాగే ఆధార్ కార్డు, లేటెస్ట్ ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డులో మళ్ళీ నా ఫోటో లేటెస్ట్ లేదు పర్లేదు అని అంటే ఆధార్ కార్డు అనేది జస్ట్ మీ ఐడెంటిఫికే కోసం, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదని అనుకుంటే మాడిఫికేషన్ చేసుకోండి. మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో డీటెయిల్స్ అన్నీ మిగతా ఆధార్ కార్డులో కానీ ఆ సర్టిఫికేట్స్ అలా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే అది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇది ఫీ రియంబర్స్మెంట్ గురించి, స్కాలర్షిప్ గురించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ మ్యాండేటరీగా కావాలి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ రావాలనుకుంటున్నారో. సో అది బిలో 1.5 ల్యాక్, అలాగే బిలో 2 ల్యాక్స్ ఉంటుంది రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో. స్టడీ సర్టిఫికేట్స్, చాలామంది స్టడీ లేదా బోనాఫైడ్ లేదా కండక్టివిటీ సర్టిఫికేట్స్ అని అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అవన్నీ ఒకటే. స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్. జనవరి 1 తర్వాత తీసుకున్నదైనా పర్లేదు. ఏప్రిల్ 1 ఎందుకు అడుగుతున్నానంటే కౌన్సిలింగ్ తర్వాత మీకు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్కి సంబంధించి కానీ, ఫీ రియంబర్స్మెంట్ గురించి కానీ మిమ్మల్ని అడుగుతారు. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు ఏంటంటే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఆ నెంబర్కే మెసేజ్ కానీ, ఫార్వర్డ్ ఏమైనా సీట్ వచ్చినా కానీ, లేదా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఓటీపీస్ కానీ వీటికే రావడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీదే వర్కింగ్లో ఉండేది ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు చెప్పిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వండి. వీలైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని మీ మెయిల్లో అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ కావాలి, ఒకవేళ మళ్ళీ జిరాక్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆ ఒరిజినల్ స్కానర్ డాక్యుమెంట్ నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కావాల్సిన సర్టిఫికేట్స్. ఈ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీలైతే జాయిన్ కాండి. కౌన్సిలింగ్ గురించి ఎలాంటి తెలియదు ఇన్ఫర్మేషను, కంప్లీట్గా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. చాలామంది మెంటర్షిప్ అని అంటే మెంబర్షిప్ అనుకుంటున్నారు. సో యూట్యూబ్లో ఉన్న మెంబర్షిప్ కాదు, మెంటర్షిప్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వీలైతే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.